ఒక్కొక్కరు ఒక్కొక్కరు చదవచ్చు. ఈ పాటికి తీసి ఆన్ చేసామా 30:13 కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. చాలు. ఇటు చూడండి, ఆఖరిగా చదివినటువంటి భాగం. అందరూ మీ నోటితో ఈ మాట చెప్పండి. అందరూ మీ నోటితో ఈ మాటలు చెప్పండి. ఆఖరి భాగం తీశారు కదా, ఆఖరి భాగంలో ఏముంది? మరలా చదవమ్మా. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. చాలు. తర్వాత మార్కు సువార్త 8:38 అక్కడ ఏముంది? వ్యభిచారమును, చెప్పండి, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము. మొట్టమొదటిగా చదివాం ఆదికాండం 7:1. ఈ తరము వారిలో, చెప్పండి, చాలు. తర్వాత అపొస్తలుల కార్య గ్రంథములో 2:40 మూర్ఖులకు ఈ తరము వారిలో నుండి అనే మాట. సరే, ఈ చిన్న ప్రార్థన చేసుకుని ఈ లేఖన భాగాల్ని ధ్యానము చేద్దాం. ప్రభువు నాతో మాట్లాడాలని ఎవరికి వాళ్ళే నాతో కలిసి మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన. మా పరమ తండ్రి, ఈ ఆదివారపు ఆరాధన మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. గత వారపు దినాలన్నిటిలో మీ ఆరోగ్యకరం రెక్కల కింద మమ్మల్ని దాచిపెట్టారు. అనేకమైన కీడులు, వ్యాధులు, బాధల నుండి తప్పించి ఆదరించి పోషించి దీవెనకరంగా మీరు మమ్మల్ని నడిపించారు నాయన. స్తోత్రం. ఈ సమయమందు మీ మందిరములో చేరి మిమ్మల్ని ఆరాధించే గొప్ప తరుణం, ఈ భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. ఎందుకంటే ఈ సమయం అనేకులకు లేకుండా ఉండొచ్చు. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఈ సమయాన్ని ఇచ్చారు. ఇక్కడ వినుచున్న బిడ్డలను, లైవ్లో వినుచున్న బిడ్డలను మీరు దీవించండి. చదువుకున్న లేఖన భాగముల నుండి నిన్ను స్తుతిస్తూ ఈ వర్తమానం మీరు మా కొరకు మాట్లాడండి, దీవించండి. యేసు ప్రభు ద్వారా వేడుచున్నాం తండ్రి. ఈ యొక్క ప్రసంగము యొక్క టైటిల్ ఏంటంటే ఈ తరము. చెప్పండి, మరలా చెప్పండి, మరలా ఈ తరము. చెప్పండి, ఈ తరము. తరాలు ఉన్నాయి. తరాలు తరాలంటే మనుషులు పిల్లరా, జనన క్రమం. లేకపోతే ఒక తరము తర్వాత ఒక తరము వస్తుంది. అనేక తరాలు గతించిపోయాయి. అనేక తరాలు గతించిపోయాయి. బైబిల్ గ్రంథములో తరములను గురించి కూడా స్పష్టంగా వ్రాయబడింది. అన్ని తరాలు ఒక రకంగా లేవు. అన్ని తరాలు ఒక రకంగా లేవు. ఒక్కొక్క తరములో ఒక్కొక్క విధానం పిల్లరా మనకు కనిపిస్తుంది. దేవుని ఉద్దేశం ఏంటంటే మానవులను చేసినప్పుడు మానవులు పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా ఉండాలని దేవుడు మానవులను చేశాడు. కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకుని దేవుని పరిశుద్ధత నుండి, దేవుని చిత్తము నుండి అనేక తరాలు తప్పిపోయాయి. దేవుడు తన చిత్తానుసారంగా తన పరిశుద్ధతలో ఉన్నటువంటి తరములలో వారి యందు, ఆ వ్యక్తుల యందు దేవుడు ఆనందించాడు.
అంటే నీతిగా, భక్తిగా ఏ తరము వారు ఉన్నారో, ఏ వ్యక్తులు ఉన్నారో వారి యందు దేవుడు ఆనందించాడు. కానీ దేవుని చిత్తము నుండి, దేవుని పరిశుద్ధత నుండి ఏ తరాలైతే తప్పిపోయాయో, లేకపోతే ఏ వ్యక్తులైతే తప్పిపోయారో వారి యందు దేవునికి ఆనందం లేదు. పైపెచ్చు తప్పిపోయిన వారి విషయంలో, లేకపోతే చెడిపోయిన వారి విషయంలో, లేక ఇంకా పరిశుద్ధతను, దేవుని పరిశుద్ధతను పోగొట్టుకున్న వారి విషయంలో వారికి తిరిగి వచ్చింది ఏంటంటే దేవుని తీర్పు. చెప్పండి మాట, దేవుని తీర్పు. దేవుడు ఆషామాషిగా ఊరుకోడు. దేవుడు ముందు చెబుతాడు. పోయిన వారం అనుకుంటాను ఒక అంశాన్ని చెప్పాను. ఏంటి వాక్యం జ్ఞాపకం ఉందా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, అక్కడ కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుంటున్నట్లు అనే మాట మీద వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. దాని నుండే కొన్ని మాటలు మరలా ఇవ్వాలనుకున్నాను, కానీ ప్రభుత్వమైతే మరొకసారి ఆ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో నేను ఆలోచిస్తున్నప్పుడు, ఇది నువ్వు దేవుని వాక్యం కొరకు ఆలోచిస్తుండగా ఈ మాట నా హృదయంలో ప్రభు పెట్టాడు. ఈ తరము అనే మాట. చెప్పండి మాట, ఈ తరము. ఇక్కడ గమనిద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అని మాట ఉంది. ఇక్కడ దేవుడు, ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడు పరము నుండి దిగి వచ్చి తన దాసుడైన, తన భక్తుడైన నోహుతో సంభాషిస్తున్నాడు కదా. నోహుతో సంభాషిస్తున్నాడు. దేవుడు మాట్లాడే దేవుడు. మన యేసు దేవుడు మాట్లాడే దేవుడు, కనబడే దేవుడు. ఈ మాట చెప్పండి. మాట్లాడే దేవుడు. కొంతమందికి తెలియదు. దేవుడు మాట్లాడతాడా, దేవుడు కనబడతాడా అని డౌట్. దేవుడు తన్ను మరుగు చేసుకోలేదు. తన్ను తాను ఆయా తరాల్లో, ఆయా వ్యక్తులకు తన్ను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ప్రత్యక్ష పరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణగా మీకు దేవుని వాక్యం నుండి ఒక్క మాట జ్ఞాపకం చూపిస్తాను. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, అంటే ప్రత్యక్షమై అంటే కనబడి. ప్రత్యక్షమై అనే మాటకు అర్థం ఏంటంటే తను తాను బయలుపరుచుకొని అని అర్థిస్తుంది. నేను సర్వశక్తి గల దేవుడను అంటూ మాట్లాడుతూ వచ్చాడు. ఎవరితో? అబ్రహాముతో మాట్లాడండి. మీరు మనసు పెట్టినాలి. మరి ఇక్కడ కూర్చోడమే కాదు, మీ మనసులు కూడా ఇక్కడ ఉండాలి. వాక్యం మీద మనసు పెట్టాలి. అప్పుడు మీరు అడిగిన దానికి రిప్లై ఇవ్వగలరు. ఇక్కడ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏ వ్యక్తితో? అబ్రహాం అనే వ్యక్తితో మాట్లాడుచున్నాడు. ఇక్కడ ఏమని? మనం అతనికి ప్రత్యక్షమై అనే మాట ఉంది ఇక్కడ. అతనికి, సరే ఆయన సంగతి అటు ఉంచండి. ఇక్కడ 7వ అధ్యాయము 1వ వచనములో నోహుకు ప్రత్యక్షమై నోహుతో మాట్లాడుతున్నాడు. చదువుతాడమ్మా? అంటే దేవుడు మాట్లాడేవాడే కదా. చెప్పండి. దేవుడు నీలో సరైన స్థితి ఉంటే, నీలో పరిశుద్ధత ఉంటే, నీలో యథార్థత ఉంటే, నీది దేవునికి ఇష్టమైన మనసు ఉన్నట్టయితే
దేవుడు నీకు కనబడతాడు, మాట్లాడతాడు. ఏం చేస్తాడు? ఆయా తరాల్లో, ఆయా యుగాల్లో, ఆయా సమయాల్లో యేసు దేవుడు కనబడిన దేవుడు, మాట్లాడిన దేవుడు. చెప్పండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో ఆ మాట మనకు కనపడుతుంది. చదవండి. హెబ్రీ మొదటి అధ్యాయం మొదటి వచనములో, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఏమంటమ్మా? చక్కగా మీరు అవగాహన చేసుకోవాలి. పూర్వకాలములో ఏం చేశాడంట? నానా సమయాల్లో నానా విధములుగా దేవుడు మాట్లాడడం, దేవుడు కనబడడం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. అర్థమైందా? ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడు? నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఆయన మాట్లాడాడు, ఇంకా మాట్లాడుచున్నాడు. ఆనాడు ఎలా మాట్లాడాడట? ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. అయితే ఇక్కడ ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుని ద్వారా. ఏ కుమారుడు? దేవుని కుమారుడైన క్రీస్తు ద్వారా. ఇప్పుడు ఆయన మనతో మాట్లాడాడు, మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అనుంది ఇక్కడ. సరే, ఇక్కడ గమనిస్తే ఈ దినముల అంతమందు అనే మాట వాడబడింది. ఏంటమ్మా? ఈ దినాలు ఏం దినాలట? చెప్పండి. ఈ దినాలు ఇక్కడ ఉన్నవాటే. ఈ దినాలు ఏం దినాలు? అంత్యకాలపు దినాలు. ఇక్కడ ఉంది కదా, ఈ దినముల అంతమందు. ఇదే కాలము, అంత్యకాలం. మాట్లాడండి. అంత్యకాలం. దేవుని స్తోత్రం. ఇంకా మనం గమనిస్తే పిల్లరా, ఇక్కడ ఫస్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 ఏముంది? ఈ తరము 5:15 దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక. అక్కడ ఏమన్నాడమ్మా? స్టార్టింగ్ లో ఏమని చెప్పబడింది? ఈ దినాలు ఏం దినాలు? చెడు దినాలు అని ఉంది అక్కడ. అంటే ఈ తరము ఏ తరము? చెప్పండి. అక్కడ ఉన్నదే చెడ్డతనం. ఏ తరం? ఈ తరము చెడు తరము అని ఇక్కడ మన వాక్యమే చెబుతుంది. ఎవరు మనం చెప్పక్కర్లా. దినములు చెడ్డవి కనుక. ఇక్కడ ఈ జాగ్రత్త వినండి. ఇంకొక మాట చిన్న పాయింట్ చేసి వెళ్ళాలి. దినములు ఎప్పుడు బాగానే ఉన్నాయి. దినములు ఎప్పుడు బాగానే ఉన్నాయి. మనుషుల హృదయ స్థితి సరికాక ఏమనుకుంటున్నారండి మానవులు? ఈ దినం మంచిది, ఈ దినం మంచిది కాదు అని మనుషులు అనుకుంటున్నారు. దినములు ఎప్పుడు ఏకరీతిగా అలాగే ఉన్నాయి. నేను ఒక ఇంట్లోకి వెళ్తే, అయ్యగారు ఇంట్లో ఏం బాగుంటలేదు అన్నారు. ఇంట్లో ఏం తేడా లేదు, ఒంట్లోనే తేడా ఉంది. ఎక్కడ? ఇల్లు మంచిదే, నీ హృదయ స్థితి మంచిదే అయితే ఆ ఇల్లు పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. మనుషుడు చెడిపోయాడు. అక్కడ పిల్లల ఎబ్రీ పత్రికలో, ఎబ్రీ కాదు, ఇర్మియాలో అంటాడు 17:9-17 ఏముంది? 17:9 అన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది హృదయ, అది
ఘోరమైన వ్యాధి కలది. మానవుని హృదయ స్థితి చెడిపోయింది. ఏంటండి? మానవుని హృదయ స్థితి చెడిపోయింది. ఇంకా యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. అక్కడ ఫస్ట్ వరం నుంచి, మొదటి వచనం నుంచి చదవాలి. యెహోవా 2వ వచనం, యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఈ తరం ఎలాంటిది? మనుషులు తిరుగుబాటు చేసే తరం, మనుషుల మీద మనుషులు తిరుగుబాటు చేసే స్థలం, మనుషులు దేవుని మీద తిరుగుబాటు చేసే తరము. అర్థమైందా? ఏంటమ్మా? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, మనుషుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇక్కడ అంటాడు, నేను పిల్లలను పెంచి. మనుషులు బాధపడడం కాదండి, దేవుడే బాధపడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు. అంటే ఈ కాలం ఏంటి? తిరుగుబాటు కాలం. ఏం కాలమయ్యా? తిరుగుబాటు కాలం అని గుర్తించాలి. పిల్లరా, ఇంకా ముందుకెళితే, ఎద్దు తన కామందును ఎదుగును, గాడిద తన సొంతవాని తోటి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. 4వ వచనం, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఈనాడు మానవులకు ఎందుకు శ్రమ వచ్చింది? ఎందుకు వేదన వచ్చింది? ఎందుకు బాధలు కలిగినాయంటే ఈ తరము చెడిపోయిన తరం. చెప్పండి, ఏ తరం? ఎక్కడ చెడిపోయిందో అక్కడ శ్రమ వస్తుంది. ఏమొస్తుంది? అక్కడ శ్రమ కలుగుద్ది. హల్లెలూయా. నేను మాట్లాడుతాను, మీకు అర్థం ఉండాలి. రాత్రిపూట భోజనం చేశావు, అరగలేదు. తీసుకున్న ఆహారం మంచిదే, కానీ అది లోపల ఏమైందంటే ఫాయిలం అయిపోయింది. అది నీ కడుపు నొప్పి లేకపోతే విరోచనాలో ఏ పోటు వస్తుంది దాని వల్ల. అవునా కాదా? మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎక్కడ చెడిపోయిందో అక్కడ శ్రమ, ఎక్కడ చెడిపోయిందో అక్కడ వేదన, ఎక్కడ చెడిపోయిందో అక్కడ బాధకు ఆస్కారం కలుగుతుంది. ఇక్కడ పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎవరికి శ్రమ? దుష్ట సంతానానికి, చెడిపోయిన ప్రజలకు, దేవుని మాట వినని ప్రజలకు, దేవుని పరిశుద్ధతను పోగొట్టుకున్న ప్రజలకు ఏం కలుగుద్ది? శ్రమ. ఇక్కడ 5వ వచనం చూడండి, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుచున్నారు. ఎవరు కొట్టబడుతున్నారు? తిరుగుబాటు చేసేవారు కొట్టబడుతున్నారు. మంచిగా ఉన్నవారికి లేదు. మంచి వారికి దేవుడు తీర్పు ఇవ్వడు. అర్థమైందా? ఇప్పుడు మొన్న ఎవరో కానీ అన్నారు, మాకు కరెంటు కనెక్షన్ కట్ చేశారని అన్నారు. ఎవరు? ఎందుకు కట్ చేశారు? 2 నెలలు ఫీజు కట్టలేదు. ఎందుకు కట్ చేశారే? మాట్లాడరేనా? ఫీజు కట్టలేదు, అందుకని ఏం చేసింది గవర్నమెంట్? నీకు ఆశీర్వాదం ఎందుకు కట్ అయింది? దేవునికి లోబడలేదు. దేవుని మీద నీవేం చేశావు? తిరుగుబాటు చేశావు. బాబు కొడుకుని ఎప్పుడు ఎందుకు కొట్టాడు? మాట్లాడండి. మాటింటే కొడతాడా? మాటింటే ముద్దెట్టుకుంటాడు, భుజం మీద ఎట్టుకు తిరుగుతాడు. మాట వినందు చేత ఏమొచ్చిందండి? కొట్టబడ్డాడు. ఏమోవాడు? కొట్టబడ్డాడు. ఎవరి పాపం వారినే బయటికి లాగుద్ది, వీధిలోకి లాగుద్ది, అవమానం పాలు చేస్తుంది, అపహాస్యం పాలు చేస్తుంది. సరే, ఈ తరము నా ధ్యానాంశం ఇదే.
ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన టైటిల్ ఇది. దేవుడు రోజు పరలోకము నుంచి వచ్చి నోహుతో మాట్లాడుచున్నాడు. ఓ నోహు, ఈ తరము ఏమంటున్నాడమ్మా? ఈ తరము ఎలాంటిదంటే చెడిపోయింది. ఈ తరము తిరుగుబాటు చేసింది. ఈ తరము పరిశుద్ధంగా లేదు. కనుక నేను భూమి మీదకు తీర్పు పంపిస్తున్నాను, వేదన పంపిస్తున్నాను, శిలవ పంపిస్తున్నాను, కష్టం పంపిస్తున్నాను, మరణం పంపిస్తున్నాను అంటున్నాడు. ఎవరితోటి? నోహుతో. అమ్మా ఏమన్నాడమ్మా? అదే కదా నోహు గారితో మాట్లాడిన మాట, అదే కదా. ఏమన్నాడమ్మా? మరలా చూద్దాం, అక్కడికి రండి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉంటివి. అంటే నీవు నా ఎదుట నీతిమంతుడు గనక ఈ తరము వారితో పాటు నేను నాశనం చేయను. ఈ తరము వారి మీదకి వచ్చే ఆ కీడు నీ మీదకి రాదు. ఈ తరము వారికి వచ్చేటువంటి ఆ వేదన నీ మీదకి రాదు. వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? నోహు నీతిమంతుడు ఈ తరములోనే ఉన్నాడు, కానీ అతడు నీతిని కాపాడుకున్నాడు, భక్తిని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, దేవునికి ఇష్టముగా బ్రతికాడు. కనుక ఈ తరములో ఉన్నప్పటికీ, ఏ తరమది? చెడిపోయిన తరమైనప్పటికీ, తిరుగుబాటు చేసిన తరమైనప్పటికీ, పిల్లరా, ఈ తరములో అతనిని దేవుడు కాపాడాడు. మా దేవుడు అతనిని కతిమావారికి తీర్పు వచ్చింది. ఏంటి ఆ తీర్పు? జలప్రళయం. ఏంటమ్మా? జలప్రళయం. భూమి మీదకి దేవుడు జలప్రళయం ఊరికే పంపాడా? లేదు. ఈ తరము లేక నోహు తరము చెడిపోయింది కనుక, ఎవరి ఇష్టానుసారంగా వారు తిరుగుతున్నారు కనుక, పిల్లరా, వాయావరసలు లేకుండా తిరుగుతున్నారు కనుక, పరిశుద్ధత కోల్పోయారు కనుక, విగ్రహారాధకులు అయ్యారు కనుక, ఆత్మారాధన లేదు కనుక, దేవునికి ఇష్టము కానటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు కనుక, ఆ తరమునకు లేకపోతే ఈ తరమునకు దేవుడు ఏం పంపాడు? శిక్ష. శిక్ష ఏంట శిక్ష? చెప్పండి. జలప్రళయం. ఏంటమ్మా? ప్రతి కీడు వెనుక ఒక కారణం ఉంటుందండి. దేవుడిచ్చే ప్రతి తీర్పుకు ముందు అక్కడ ఏదో కారణం ఉంటుంది. ఏదో పెద్దలు ఆ మాట అంటారు, కారణం లేకుండా వీరణం మోగదంటారు. పెళ్లి ముహూర్తం లేకుండా బ్యాండ్ మాడలు మోగుతాయా? మాట్లాడేందయ్యా? కారణం లేకుండా మోగుద్దా? అది మోగదా? కారణం లేకుండా శ్రమ వస్తుందా? కారణం లేకుండా కరువు వస్తుందా? కారణం లేకుండా రోగం వస్తుందా? కారణం లేకుండా బాధలు కలుగుతాయా? ఎవరికి? అక్కడ యెషయాలో అన్నాడు, ఎవరికి శ్రమ, ఎవరికి వేదనలు, మాట విననొల్లని ప్రజలకు ఏమన్నాడండి? శ్రమ. ఎవరికి శ్రమ అంట? నోహు తరం చెడిపోయింది. ఇక్కడ ఒకసారి చూడు 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయము అమ్మా ఫస్ట్ నుంచి చదవండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. మనస్సు వచ్చిన వారిని ఆ వివాహం ఎట్లా జరిగిందంటే అక్కడ అమ్మాయి ఇది చాలా పెద్ద విషయం. ఆ వివాహం ఎట్లా జరిగింది? ఎలా జరిగింది? దేవుని కుమారులు దేవుని కుమారులు ఏంటి? నరులు కుమార్తెలు ఏంటి? దేవుని కుమారుడు అంటే రక్షింపబడిన పిల్లలు. మారు మనసు లేని పిల్లలను చేసుకోకూడదు. మీ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు నేను ఒక్కళ్ళ గురించి చెప్పట్లే, అందరినీ చెబుతున్నాను.
ఎవరిని చేయాలి? కనపడ్డ దాన్నల్లా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నీకు కొంపకోలేదు అయిపోతుంది. ఏం చేయాలా? బాగా కట్నం ఎత్తుందని ఆ పిల్లని తెస్తావా? లేదా రూపసి అని ఆ పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? పెళ్లి సంబంధాలు ఎదుర్కొనేటప్పుడు ఎలాంటి ఆడపిల్లలను తెచ్చుకుంటున్నారు మీ వీళ్ళకి? మాట్లాడండి. మీరు జవాబు చెప్పడానికి ముందు నేను మాట్లాడతాను. ఇంచుమించు 45 సంవత్సరాల పైన అవుతుంది నాకు వివాహం అయ్యి. మారుమనసు పొందిన కొంతకాలానికి పెళ్లి చేసుకోవాలి కదా. ఆనాటి కాలంలో ఏమో మీరేమా నా కేటగిరీ దాని మీరు పెళ్లి అప్పుడు ఆనాటి కాలంలో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి, యేసుప్రభుని నమ్ముకున్న పిల్లలు దొరకడం కష్టం కదా. మాట్లాడబట్టి నేను యేసుప్రభుని నమ్ముకుంటే పెళ్లి చేసుకోవాలి కదా. మా నాన్నగారు చూసేవాడు సంబంధాలు. నేననేవాడిని వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారా, మారుమనసు పొందారా, బాప్తిసం పొందారా అనేవాడిని. ఆయన అనేవాడు దేవుడిని నమ్ముకోవడం తర్వాత మాట. కట్నాలు ఇస్తున్నారు, పొలాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు చేసుకో తర్వాత మార్చుకుంది కానీ అనేవాడు. కుదరదు అన్నాను నేను. ఏమీ లేనటువంటి పిల్లని మారు మనసు పొందిన అమ్మాయిని చేసుకున్నాను నేను. నా వివాహం అయ్యా కనీస పక్కన ఒక ఖర్చు కూడా పెట్టలేదు వాళ్ళు ఆ కాలంలో. విన్నారా? ఎలాంటి పిల్లని తెచ్చుకుంటున్నావు? బాగా కట్నం ఎత్తుందని ఆ పిల్లని తెచ్చుకుంటున్నావా? నీ నెత్తి మీదకి డ్యాన్స్ చేస్తా, జాగ్రత్త. అసలు మారు మనసు పొందిందా, యేసుప్రభువు నమ్ముకుందా, బాప్తిసం పొందిందా, అసలు ఏమన్నా వివరణ తీసుకున్నావా? ఇక్కడ ఏముందంటే సబ్జెక్ట్ చాలా పెద్దగా అవుతుంది. దేవుని కుమారులు నరుల కుమార్తెలను అసలు కొప్పలేరే. ఇది ఎందుకంటే మారు మనసు లేని వాళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏమైపోతుందండి? మారు మనసు లేని వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నామని వాడు తాగుపోతాడు అవుతాడు. చూడడానికి బాగానే ఉంటాడు. అమ్మాయి అడిగి బాగుంది, సూపర్గా ఉన్నాడు అనుకుంటావు, కానీ చేసుకున్న తర్వాత అసలు రంగు బయటాడు. అంతే, నేతి మీద గుద్దుతూ ఉంటాడు రోజు. నిజం కదా, ఏమనిపిస్తున్నాయి పిల్లరా? దేవుని కుమారులు ఎవరిని ఎదుర్కోవాలి? దేవుని కుమార్తెలని ఎదుర్కోవాలి. చెప్పండి ఏమో. నేను అన్నాను దేవుని నమ్ముకుంటేనే చేసుకుంటాను, లేదు చేసుకోను అన్నాను. ఇదేంటి శరీరతి మోకాలు పెడుతున్నావు అన్నాడు, చేసుకోలేదు అన్న. స్తోత్రం చెప్పండి అమ్మా, ఎడ చెప్పండి. హల్లెలూయా. ముందు నీ పిల్లలకు అమ్మాయి దొరికితే చేసేయడం కాదు, వాళ్ళు దేవుని నమ్ముకున్నారా లేదా, మారు మనసు పొందారా లేదా, పరిశుద్ధంగా జీవిస్తున్నారా లేదా, పెంటెకోస్టల్ ఫెయిత్ లో పెరుగుతున్నారా లేదా అని ముందుగా నీవేం చేయాలండి? పరీక్షించాలి, అడిగి తెలుసుకోవాలి. మాలాగా భక్తిగా ఉన్నారా లేదా? అమ్మా ఎంతమంది అలా చూస్తున్నారమ్మా? చూస్తే ధన్యుడు, నీ కొంప ఆనందంగా ఉంటుంది. ఏంటి ఆనందంగా? నేను మాట అంటాను, మారు మనసుల పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, ఆ పిల్ల అంటుంది ఆ కుర్రోడిని సినిమాకి వెళ్దాం అన్నాడు అయ్యా అంటుంది. వెళితో బాధ, వెళ్ళకపోతే బాధ కదా. నీవు దేవుడిని నమ్ముకుంటే నమ్ముకున్నావు, నడవయ్యా అక్కడ విగ్రహాధన గుడి ఉంది, అక్కడ పూజ చేసి రావాలి. నేను నీతో పాటు చర్చిపోతున్నాను కదా. ఏంటే యేసు, నీతో పాటు చర్చిపోతున్నాను కదా, నాతో పాటు ఎక్కడికి రావాలి నువ్వు? ఎక్కడికే? ఈ గుడి అయితే పర్లేదు, ఏ గుడి అంటుంది అది? అదే యేసుప్రభువుని నమ్ముకున్న పిల్ల తీసుకోండి. అంటే ఎంతదా విగ్రహాల దగ్గర వెళ్తుందా? అన్యాచారాల వైపు వెళ్తుందా? ఒకవేళ నువ్వు క్రమంలో తప్పినా నిన్ను క్రమంలో పెట్టేది. ఏం చేద్దా? మాట్లాడేటండి, నిన్ను క్రమంలో పెట్టేది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే మన పిల్లలకు పెళ్లిళ్ళు చేసేటప్పుడు దొరికింది కదా అని నోట్లు వేసుకోవడం కాదండి. ఎవరా పిల్ల మాట్లాడేది? దేవుని కుమారులు ఎవరిని చేసుకోవాలండి? దేవుని కుమార్తెలనే చేసుకోవాలి.
కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ తరములో జరిగింది ఏంటంటే పిల్లరా, నరులకు మార్పు లేనటువంటి వారికి అక్కడ ఏమైపోయిందంటే ఆ యొక్క తరము మిక్స్ అయిపోయింది, ఆ తరము చెడిపోయింది, ఆ తరము కలుషితమైపోయింది. ఏమైపోయింది? కలుషితమైపోయింది. చూసుకోండి, ఇక్కడ ముందుకు నడండి. చక్కని వారిని చూసి వారందరిలో తమకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. దేవుని ఆత్మ బాధపడ్డారట ఆ నరులను చూసి, ఆ మనుషులను చూసి వారి విషయమై దేవుని ఆత్మ దుఃఖపడ్డాడు. నేను మాట్లాడుచున్నాను, నేను చెబుతున్నాను, ఇలా ఉండమని బిడ్డలతో చెబుతున్నాను, కానీ వీళ్ళు చెడిపోయారని వారి విషయంలో వారి పట్ల దేవుని ఆత్మ ఏమయ్యాడు? దుఃఖపడ్డాడు. ఏమయ్యాడా? దేవుని ఆత్మను దుఃఖపరిస్తే నీకు దుఃఖం మిగులుతుంది. దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు. ఏం చేయకూడదు? మాట చెప్పండి అమ్మా. ఆ వాక్యం ఎక్కడుందరా? దశలోని పత్రికలో ఉంది. ఆత్మను దుఃఖపరచుకుడి. ఏమన్నాడమ్మా? ఆత్మను దుఃఖపరచుకుడి. సరే, అవన్నీ చూపించడానికి టైంగా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. నరమాత్రులని మాటకి అక్కడ ఫుట్నోట్లు ఏముందండి? శరీరులు. శరీర కార్యముల ద్వారా మనుషులు దేవునిని సంతోషపెట్టలేరు. ఆత్మ సంబంధంగా ఉంటే వారు దేవునిని సంతోషపెడతారు. ఏమన్నమ్మా? దేవునిని సంతోషపెడతారు. దేవుని స్తోత్ర. ఇక్కడ గమనించాలి, నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. అక్కడ నోహు కాలానికి ముందు కొన్ని వందల సంవత్సరాలు బ్రతికారు మనుషులు. మెతూషెలని అతను ఎంతకాలం బతికాడని తెలుసా? 969 సంవత్సరాలు బతికాడు. అంతకాలం బతికినోడు ఎవడో లేడు భూమి మీద. ఎన్ని సంవత్సరాలట? 969 సంవత్సరాలు. కాలక్రమేణా నరుల అక్రమమును బట్టి మానవ ఆయుష్ తగ్గుతూ వచ్చింది. ఇక్కడ ఆయుష్ పరిమాణం ఎంత ఇచ్చాడు దేవుడు? 120 సంవత్సరాలు. తర్వాత 90 క్రితం నరుని ఆయువు 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అక్కడ మారిపోయింది. ఏది? అది మోషే రాసిన కీర్తన. మోషే తరములో ఎంత ఇచ్చాడు? 78 సంవత్సరాలు. ఇప్పుడు మరి ఈ తరములో ఆయుష్ ఎంత చెప్పండి? పోనీ ఆడపిల్లని అనుకుందాం, మగపిల్లోళ్ళు మాట్లాడి. ఆడపిల్లకి 20 సంవత్సరాలు వచ్చేదానికి ఏమైపోతుంది? పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, పొరుగుళ్ళు అయిపోతున్నాయి, ముసలి అయిపోతుంది. అవునగా? లేకపోతే ఇంకో 10 సంవత్సరాలు వేసుకో. 30 సంవత్సరాల వయసులో ఎలా ఉండాలి తెలుసా? పెట్లాడుతూ ఉండాలి, బలంగా ఉండాలి. ఎలా ఉండాలి? మోషే గారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడంట? 40 సంవత్సరాలు. ఎంత? స్తోత్రం చెప్పండి అమ్మా. ఎంతకాలం బతికాడంట? 120 సంవత్సరాలు. ఎన్నా? మన పెద్దోళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకునేవారు? 16 సంవత్సరాలుగా. బాల్య వివాహాలు ఉన్నాయి అప్పుడు కూడా, తర్వాత మారింది. సరే, కానీ పెళ్ళి గురించి చెప్పట్లేదు ఇక్కడ. అయినను వారి దినములు 120 సంవత్సరములేను. ఇంకా తర్వాత ఆ దినంలో నెఫీలులను వారు భూమి మీద నుండి చదివి తరచుగా నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కలిగిరి. అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కలిసినప్పుడు ఆ సంతానం ఏమైపోయిందమ్మా? మిక్స్ అయిపోయింది. ఏమైపోయింది? చీకటి వెలుగులు కలిసిపోయాయి. ఈనాడు భక్తిలో కూడా ఏమైపోతుంది తెలుసునా? శ్రేష్ఠ
సమస్తమైన భక్తి విధానము మిక్స్ అయిపోతుంది, కలుషితమైపోతుందండి. ఏమైపోతుంది? కలుషితమైపోతుంది. చాలా జాగ్రత్త. అందుకని పౌలు అన్నాడు, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమన్నాడు. ఏం చేయాలట? ఏదో నడిచేయడం కాదు, ఏదో నమ్మేసుకోవడం కాదు. పిల్లరా, దేవునికి ఇష్టంగా మనం ఉన్నామా లేదా అని ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకుని, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, ఈ మార్గంలో నడవచ్చా నడవకూడదా అని పరీక్షించుకుని మేలైన దానిలో నడాలి, మేలైన దాన్ని చేపట్టాలి. విశ్వాసం ఉండే లక్షణం అది. దేవుని స్తోత్ర. ఇక్కడ ఈ తరము చెడిపోయింది. నోహు కాలపు తరం ఏమైపోయిందండి? చెడిపోయింది కనుకే పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చి ముందుగా నోహుతో అంటాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా. నోహు తరములో కొన్ని కోట్ల మంది ప్రజలుంటే పిల్లలు ఆ తరమంతా చెడిపోయింది. ఏంటమ్మా? ఆ తరమంతా. కానీ ఒక్కడే నీతిమంతుడు ఉన్నాడంట. ఎవరమ్మా? ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరండి? నోహు. ఆ ఒక్కరి కొరకు దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. అంటే నీతిమంతులను విడవడాయన, నీతిమంతుల మీదకి తీర్పు పంపడాయన, నీతిమంతులతో ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు కనిపించదు, వీళ్ళంతా చెడిపోయారు, వీళ్ళు నడిచే మార్గాలు సరిలేవు, నేను భక్తిగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, నన్ను ఎవడు చూస్తున్నాడు? బాగున్నాడు, బతుకులే బాగున్నాయి, నీతిగా భక్తిగా యథార్థంగా బ్రతుకుచున్నాను, నేను ఇలా ఉన్నానేంటి అని నీకు ఒకసారి అనుమానం రావచ్చు. రావట్లేదా? మాట్లాడలేదు, వచ్చి ఉంటుంది, నీకు వచ్చింది. చెడిపోయిన వాళ్ళు బాగున్నారు, కానీ అది శాశ్వతం కాదు. భక్తిహీనులు గడ్డి వలె పుష్పిస్తారు, కానీ అది ఎండిపోద్దు కొంత సమయానికి. గడ్డి అన్నయ్య అంతసేపు ఉంటుందమ్మా. గడ్డి అందం ఎంతసేపు ఉంటుంది? 37వ కీర్తనలు అనుకుంటుంది. మాట చదువు 37వ కీర్తన. స్తుతి దేవునికి మహిమ కలుగుగాక. రెండవ వచ్చు వారు గడ్డి వలనే త్వరగా వారు పై మాట చూడండి. చెడ్డవారిని చూసి వ్యసన పడద్దు, దుష్కార్యములు చేయ వారిని చూసి మచ్చరపడద్దు. చెడిపోయిన వారు, దుష్కార్యాలు చేసేవారు అంటాడు ఇక్కడ. వారు గడ్డి వలనే ఏమవుతారు? త్వరగా ఎండిపోతారు. పచ్చని కూర వలనే వాడిపోతారు. ఏమైపోతారట? భక్తిహీనులు కూలిపోతారు. భక్తిహీనుల యొక్క అందం కొంతసేపే ఉంటుంది. అర్థమైందమ్మా? భక్తిహీనుల అందం ఎంతసేపు ఉంటుంది? వాళ్ళ భాగ్యం ఎంతసేపు ఉంటుంది? వారి శోభక్షు ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపే. కానీ దాన్ని చూసి మోసపోవద్దు. నీతిమంతుని మీద ఉండే భాగ్యము చిరకాలం ఉంటుంది. శాశ్వత కృప చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? నీతిమంతుడికి ఏం చేస్తాడండి? స్థిరమైన కలిమి ఏమిస్తాడట? అది చూడండి ఎక్కడ అమ్మా? స్థిరమైన కలిమి. సామెతలు 8 దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 8 ప్రభుకు మహిమ కలుగుగాక. ఐశ్వర్య ఘనతలను రిఫరెన్స్ చెప్పండి. 8:18 ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా దగ్గర. ఇది ఎవరికి ఇస్తున్నాడు? ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో, పైన ఉంది కదా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. వారికి ఏమిస్తాడండి ఆయన? ఐశ్వర్యము, ఘనత, ఏంటంట తర్వాత కలిమి. ఏ కలిమి? ఈవేళ రేపు పోయేది కాదు, స్థిరమైన కలిమి. ఏ కలిమి?
మరి భక్తిహీనులకు ఉండే కలిమి చెప్పండి. శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది కాదు, అస్థిరంగా ఉండదు. 37 కీర్తనలో చూసాం కదా, ఏమన్నాడండి? గడ్డి ఎండును పువ్వు రాలును, దేవునికి స్తుతి కలుగుగాక. సరే కానీ మన ధ్యానాంశపు మూలవాక్యము దగ్గరికి వెళ్తేనే, నోహు కాలంలో జనాంగం చెడిపోయింది, నోహు కాలంలో ప్రజలు చెడిపోయారు. కానీ నీతిమంతుడైనటువంటి నోహును దేవుడు విడువలేదు. నీతిమంతుడైనటువంటి నోహుతో మాట్లాడుతున్నాడు, నాయనా నోహు, ఈ తరము చెడిపోయింది, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు కనుక ఈ తరముతో పాటు నాశనం చేయను, ఈ తరముతో పాటు నీ మీద తీర్పు రాదు, నిన్ను నేను కాపాడుతాను. ఓ పని చేయాలి, వాడని తయారు చేసుకో, నీవు నీ కుటుంబంలోకి వెళ్ళు. స్తోత్రం చెప్పండి అలా. హల్లెలూయా. తయారు చేసుకున్నాడు దేవుడు. ఆ తరములో నోహును ఆయన కుటుంబాన్ని తప్పించలేదా? కాపాడలేదా? ఆదరించలేదా? స్తోత్రం చెప్పా. హల్లెలూయా. దుష్టులతో పాటు నీతిమంతుడైన లోతు మీదకి ఆ శ్రమ రాలేదు, ఆ తీర్పు రాలేదు, కాపాడబడ్డాడు. దేవుని స్తోత్రం. ఈ తరం అమ్మా మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ తరము వారిలో, ఈ తరములో నీవు ఎలా ఉన్నావు? నీతిగా ఉంటే, భక్తిగా ఉంటే, మనసు పొందుంటే ఈ తరము మీదకి తీర్పు రాబోతుంది. ఈ తరం ఎలాంటిదంట? నోహు తరము లాంటిది, చెడిపోయిన తరం, తిరుగుబాటు చేసే తరం, దేవుని ఎదుట పాపం చేసే స్థలం, పరిశుద్ధత లేని తరము. ఈ తరము మీదకి దేవుని తీర్పు కాచుకుని ఉన్నది. చెప్పండి, ఏముంది? దేవుని తీర్పు ఆ తరము చెడిపోయింది కనుక నోహు తరములో తీర్పు ఏమిచ్చాడు? జల ప్రళయమే తీర్పు ఇచ్చాడు. ఏమిచ్చాడు? మరి ఈ తరములో అగ్ని తీర్పు రాబోతుంది. ఏమనండి? అగ్నితో దేవుడు భూమి ఆకాశములను దహించబోతున్నాడు. దానికి ముందే 7 తీర్పులు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. 7 తెగుళ్ళు ఉన్నాయి. అందులో ఓ తెగులు అనుకుంటున్నాను నేను, ఈ కరోనా. అసలు చెప్పాలంటే ఒక తెగులు వచ్చింది, ఇప్పుడు ప్రపంచం అంతా గడగడలాడిపోయి ఇంకా దాన్ని పురుషుడు పడిందా? ఇక రోజు వార్తల్లో వింటూనే ఉన్నాం. అక్కడ ఇన్ని కేసులంట, ఇక్కడ ఇన్ని కేసులంట, ఆ దేశంలో అన్ని కేసులంట. ఇంకేమన్నా ఆగిందండి? అది ఇంకా ఆగలేదు. తెగుళ్ళు ఏడొస్తాయని ఉందండి. ఒకవేళ ఆ తెగుళ్ళు ఓ తెగులు అయితే ఇది తెగులు రావాలి, మనం రావాలని మనం కాదు, దేవుడు నిర్ణయం చేశాడు. దేవుడు ఎందుకు ఆ తెగుళ్ళు, ఎందుకు ఆ తీర్పులు? ఈ తరము చెడిపోయింది. ఈ తరము చెడిపోయిన తరం మీదకు దేవుడు ఏం పంపిస్తున్నాడంటే తీర్పులు పంపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక పాట ఉంది కదమ్మా, కరువు రణము మరణము చూసి మారు మనసు పొందరేలా అనే ఓ చరణం ఉందండి. చాలాసార్లు పాడించాను మీతో. దేవునికి మహిమ కలుగు గాక. హల్లెలూయా. ఇక్కడ నోహుతో అంటున్నాడు, నోహు ఈ తరము చెడిపోయింది కనుక జలప్రళయం పంపిస్తుంది. జలప్రళయం పంపించినప్పుడు ఏమైందండి? కొన్ని కోట్ల మంది ప్రజలు ఆనాడు ఉన్నారు. ఎంతమంది రక్షింపబడ్డారు చెప్పలేండి? ఎంతమంది? ఎనమండుగురే. మళ్ళా ఆ ఎనమండుగురు ద్వారా ప్రపంచము డెవలప్ చేశాడు దేవుడు. కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధులైనటువంటి ఆయన నోహు కుటుంబమును బట్టి మళ్ళా ఆ పరిశుద్ధ జనాంగం నుండి దేవుడు జనాంగాన్ని ఉత్పత్తి చేసుకున్నాడు. ప్రభు స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అపవిత్రమైనటువంటి జనాంగం నుంచి దేవుడు కోరుకోడు.
ఆయన కావలసింది ఎవరంటే పరిశుద్ధ జనాంగం, ప్రత్యేకించబడిన జనాంగం. పిల్లరా, శుద్ధి చేయబడినటువంటి ప్రజలు ఆయనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ తరము వారిలో, ఆనాటి తరానికి లేక నోవు తరానికి తీర్పు రావడానికి కారణం ఆ తరము చెడిపోయిన తరం. ఏమా చెడిపోయిన? సరే, ఇప్పుడు అది చెడిపోయిన తరం కనుక జలప్రలయం వచ్చి పడిందండి. ఇప్పుడు చూడండి, ఇంకో వాక్యాన్ని చదవండి. మార్కు సువార్త ఇందాక చదివించాను 8:38. అక్కడ ఆ తరం ఏంటి? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడు? వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడతాడంట. సరే, యేసు ప్రభు వారు జీవించిన కాలమును గూర్చి ఆయన చెప్పిన మాట కదా. ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? మాట్లాడండి, మీకు అసలు అర్థమవుతుందా? యేసు ప్రభు వారే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏదిమ్మా? మన ఏ ఒక్కడ మార్కు సువార్తలో, మార్కులో ఉంది, మత్తయిలో ఉంది, లూకాలో ఉంది. అదే వచ్చిన యేసు ప్రభు వారు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడమ్మా? ఈ తరము ఎలాంటిది అన్నాడు? వ్యభిచారమును పాపమును చేయు తరం అన్నాడండి. స్తోత్రం చెప్పడమ్మా. హల్లెలూయా. యేసు వారున్న కాలములోనే ఏముందంట? వ్యభిచారము. అసలు వ్యభిచారం అంటే ఏంటి? ఇక్కడ గమనించు. ఇక్కడ 2 రకాలుగా మాట్లాడాడు ప్రభువు. ఏది చెప్పండి? వ్యభిచారము. ఈ 2 ఒకటి కాదా? 2 ఒకటి కాదా? మిక్స్ చేయడం కుదరదు. వ్యభిచారము అనే మాట అర్థం ఏంటి తెలుసున? అది విగ్రహారాధన చూపిస్తుంది. దేనికమ్మా? దేవుడు ఉంటుండగా దేవుడు మనకేమవుతున్నాడు? భర్త. నిన్ను సృజించిన వాడే నీకు భర్త అని బైబిల్ చెబుతుంది. నిన్ను సృజించిన వాడే నీకు భర్త కనుక ఆయన్నే సేవించాలి, ఆయన కొరకే బ్రతకాలి, ఆయన మార్గాల్లో నడవాలి, ఆయన మాటనే వినాలి, ఆయనకే మన జీవిత సర్వమును అంకితం చేసుకోవాలి. అవునా కాదా చెప్పండి ఆడబిడ్డలు? వినా? మీ ఆయన గారికి మీరు ఏం చేశారమ్మా పెళ్లి సమయంలో? పెద్దోళ్ళని చెప్పండి, పిల్లలు కొంచెం సిగ్గుపడుతున్నారేమో. పిల్లలైనా చెప్పచ్చు, పెద్దోళ్ళని చెప్పండి. ఏం చేసుకున్నారమ్మా మీరమ్మ గారు? మీ ఆయన గారికి మీరు ఏం చేసుకున్నారా? మీ జీవితాన్ని ఏం చేసుకున్నారో? అంకితం చేసుకున్నారు. మరణం వరకు నీ కొరకే బతుకుతాను, నీ దానిగా బ్రతుకుతాను, నీ అడుగు జాడల్లో నడుస్తానని చేపట్టుకున్నాను. స్తోత్రం చెప్పడే. మన క్రైస్తవ సాంప్రదాయం ఇది అలా చేయం, కానీ హిందూ సాంప్రదాయం ఏం చేస్తారమ్మా? ఇది ఈ అమ్మాయి పవిత్రంగాను, అబ్బాయి ఏమో పై టవలో ఇద్దరికి మూడేసి అగ్ని చుట్టూ ఎన్నిసార్లు తిప్పుతారా? 3 సార్లు 7 సార్లు అయినా 7 సార్లు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, మర్చిపోయి. ఏడంటే సంపూర్ణ సంఖ్య. రే బాబు, అగ్ని సాక్షిగా నీకు ప్రమాణం చేస్తున్నాను, ఇద్దరు ఇలాగే కలిసి నడాలని. ప్రభువు మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ వివాహం అయితే ఏం చేస్తానండి? ప్రమాణములు చేసుకుని ఏం చేస్తావమ్మా? నీ కొరకు నేను బతుకుతాను, వేరెవరిని ఆశపడను అని ఏం చేసుకుంటారో? ప్రమాణాలు చేసుకుంటారు. పెళ్లి చేస్తాను, నేను చెప్పిందని తప్పకుండా
ఇతరులు ఎవరిని ఆశించక ఈమెతోనే కాపురం చేస్తాను అని ఈ అమ్మ ఈమెతోనే కాపురం చేస్తానని అబ్బాయి గారు ఇద్దరు ఏం చేస్తారు? ప్రమాణం చేసుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పడమ్మా, హల్లెలూయా. మన పరమ పురుషుడు యేసు రక్షకుడు, యేసు నాథుడు, ఆయన కొరకు బ్రతకాలి మనం. ఆయన వారము మనం, ఆయన దానము మనం. ఏమా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని ఎలా పోల్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీగా పోల్చాడు. ఏమా? మనం అందరము స్త్రీ పురుష భేదం లేదు, కానీ మనందరం అట సంఘము. పరిశుద్ధ సంఘం అంటే యేసు ప్రభు వారికి భార్య, యేసు ప్రభు వారికి అదే స్త్రీగా పోల్చాడు. అందుకే మనం ఏమని ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు? నాదా. ఏమని ప్రార్థిస్తాం? నాదా అని కూడా ప్రార్థనలో సంబోధిస్తాను. నాదా అంటే మాట్లాడండి, మా ఆయన గారు, మా యజమానుడా, నీ దానను అని కదా దాని అర్థం. 3 భాషలు చెప్పట్లేదులే నేను అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన కొరకు బ్రతకవలసిన వీళ్ళు విగ్రహారాధన చేశారని కూడా దేవుడు కోపం వస్తుంది. సైతాన్ ఆరాధనకి వెళ్ళకూడదు. ఏ ఆరాధనకి వెళ్ళకూడదు? మాట్లాడండారా? దేనికి వాడాడంటే వ్యభిచారం అనే మాట విగ్రహారాధన. చెప్పండమ్మా. అంటే విగ్రహారాధికులందరూ ఏం చేస్తున్నారు? చెప్పండి. ఇప్పుడు విగ్రహారాధికులందరూ ఏం చేస్తున్నారు? వ్యభిచారం, ఆత్మ సంబంధమైన వ్యభిచారం. బైబుల్ చెబుతున్నది. ఎవరు చెబుతున్నారు? బైబుల్ చెబుతున్నది. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తరము ఏమైంది? ఇప్పుడు పెరిగింది. అది ఇది ఆ వ్యభిచారం అనే పాపం ఏమైందండి? పెరిగింది. ఈ తరము ఎట్లన్నాడు? వ్యభిచారమును పాపము చేయు ఈ తరము అన్నాడు. ఇంకా రెండవది ఏంటంటే పాపము. పాపం అంటే కొంతమంది వాయా వరసలు లేదు, క్రమము లేదు. పిల్లరా, ఇవన్నీ చెప్పాలంటే బోల్డ్ టైం పడుతుంది. కానీ ఈ తరము ఏమైపోయింది? చెడిపోయిన తరం. వ్యభిచారమును పాపము చేయు ఈ తరమునకు ఏముందండి? దానికి తీర్పు రెడీగా ఉంది. ఏముందమ్మా? చెప్పండి. తీర్పు రెడీగా ఉంది. ఆ తీర్పిచ్చేది ఆయనే. స్తోత్రం, స్తోత్రం. కనుక ఒకవేళ ఈ తరములో ఉన్న నీవు దీనికి దూరంగా ఉండాలి. ఈ తరములో నీవు డివైడ్ అవ్వాలి, వేరవ్వాలి. నీవు ప్రత్యేకించుకుని ప్రభువు కొరకు బ్రతకాలి. ఎవరి కొరకమ్మా? ప్రభువు కొరకు బ్రతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్నావు, బాప్తిసం పొందావు, మార్మనసు పొందావు. నీ జీవన విధానము లోకముతో కలిసిపోకూడదు. లోకము నుండి ఏమైపోవాలి? వేరై రక్షణ పొందాలి. వేరై రక్షణ పొందాలి. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు, ఏమైనానండి, అందరితో పాటు నడాలి కదండి, అందరితో పాటు నడుతావు నువ్వు. ఆడు నరకానికి పోతాడు, నువ్వు పోతావు అందులోకి. ఆడు తీర్పు పోతాడు, నువ్వు పోతావు అందులోకి. మాట్లాడండి, చెప్పండిరా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తరపు ఆచారములకు, మన ఆచారములకు ఎలా ఉండాలి? వేరవ్వాలి. ఆ మాట కూడా చదవండి, ఆ మాట కూడా చదవండి. అపొస్తలుల కార్య గ్రంథం 2:40. అపొస్తలుల కార్య 2:40. మూర్ఖులకు ఈ తరం ఎలాంటిదంట? వాక్యం చెప్తున్నది కదా. ఏమా ఈ మాట అందరూ చెప్పండి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడు. ఈ తరం ఏ తరం? మూర్ఖపు తరం. ఏ తరం అండి? మూర్ఖపు తరం. ఈ మూర్ఖపు తరములో మనం ఏం చేయాలంటే ఆ తరమునకు వేరవ్వాలి. ఆ తరానికి ఏమవ్వాలి? వేరై మార్మనసు పొంది
రక్షణ పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ తరముతో కలిసిపోమంటలే, ఈ తరముతో పాటు నడవమంటలేదు. ఈ తరములో ఉన్న, ఈ లోకములో ఉన్న, ఈ ప్రజలతో ఉన్న ఈ తరము వారికి మనము ఏమవ్వాలి? వేరవ్వాలి. చెప్పాలి వాళ్ళతోటి, మీతో ఉన్న మా ఆచారాలు వేరు, మా కట్టుబాట్లు వేరు, మా విధానం వేరు, దైవికమైన పద్ధతిలో మేము నడుచుకుంటామని చెప్పాలంతే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తరము వారికి ఏమైపోవాలయ్యా? ఈ తరము వారికి వేరై ఉంటున్నావా, కలిసిపోతున్నావా? పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు కలిసిపోతారు. వీళ్ళు ఏదో అందరూ ఎదుట మనకు ఘనత రాదని అందరితో పాటు ములిగేస్తూ ఉంటారు. వీళ్ళు యేసు రక్తములో కడగబడ్డ నీవు ఇలాంటి క్రియల్లో నీవు పాలు పొందకూడదు. ఏం చేయకూడదు? వేరవ్వాలి. ఏమవ్వాలి? వేరవ్వాలి. చాలాసార్లు చెప్పాను. సత్యవతి గారు, దొమ్మిడి సత్యవతి గారి కుటుంబం, వాళ్ళ అమ్మ నాన్న బాప్తిజం పొందారు. వాళ్ళ కూడా ముగ్గురు కూతుళ్ళు బాప్తిజం పొందారు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు కులస్తులు ఎవ్వరూ ప్రేమించలేదు, ప్రేమ చూపలేదు. చనిపోతే సమాధికి ఎవరు తీసుకురావడానికి ఎవరు రాలేదు. లోకస్తులు కానీ, కులస్తులు కానీ, కుటుంబస్తులు కానీ ఎవ్వరు రాలేదు. అయిన జడలేదు. దేవుని మార్గంలోనే నడుస్తాం, దేవుని క్రమంలోనే చేస్తాం, దైవ పద్ధతిలోనే మా తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేస్తూ ఉన్నారంటే అలా చేశారు. ఇదంతా దేవుని సన్నిధిలో లెక్కించబడిపోయింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబస్తులు ఏమనుకుంటారని, కులస్తులు ఏదో చేస్తారని వాళ్ళతో కలిసిపోతున్నావా? ఈ తరము వారిలో నుండి నీ వేరవ్వాలి. నీకు నిజమైన రక్షణ కావాలంటే, పరలోకం చేరాలంటే ఈ తరము వారిలో నుండి, ఆ ఆచారముల నుండి ఏమైపోవాలి? వేరైపోవాలి. స్తోత్రం. అమ్మాయి, తామరాకు ఆ నీటిలోనే పుడుతుంది, ఆ నీటిలోనే పెరుగుతుంది. ఆ తామరాకు మీద నీళ్లు పోస్తే అది అంటది, నీకు నాకు సంబంధం లేదు. ఏమంటుంది అది? నీకు నాకు సంబంధం లేదు. అడగట దాన్ని. అందులోనే పుట్టావు కదా, అందులోనే పెరిగావు కదా. నీటిలో కలుపుకోవంటి, నువ్వు కలవంటి దాంట్లో అంటే నేను కలవను, సపరేట్గా ఉంటాను. ఆ నీళ్ళు ఏమైనా కలుపుతాయి దాని మీద? కలుస్తుందా? ఆకు సపరేట్గా ఉంటుంది. నీవు కూడా అంతే. ఈ లోకంలో పుట్టినా, ఈ లోకంలో పెరిగినా, ఈ లోకస్తుల మధ్య ఉన్న నీ కల్చర్, నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన, నీ కట్టుబాట్లు అన్నీ వేరై ఉండాలి. ఎలా ఉండాలి? వేరై ఉండాలి. కొంతమంది ఈనాడు దేవుని నమ్ముతున్నారు కానీ అనకూడదు, కానీ అన్నా తప్పు లేదు. లోక జాడ్యాన్ని వీళ్ళు నెత్తి మీద వేసుకుంటున్నారు. వీళ్ళు ఆ శాపాన్ని వీళ్ళు నెత్తి మీద వేసుకుంటున్నారండి. ఆచార అన్నీ బాగానే ఉంటాయి. ఆచారాలు వచ్చినప్పుడు, కార్యక్రమాలు వచ్చినప్పుడు వీళ్ళతోటే కలిసిపోతున్నారండి, వాళ్ళతోటే కలిసిపోతున్నారు. మా యేసుప్రభు బిడ్డ, ఈ తరము వారికి నీవు వేరవ్వాల్సిందే. నీకు రక్షణ కావాలంటే, దేవునితో నీవు ఉండాలంటే ఏమవ్వాలి? వేరైన వారికే రక్షణ. స్తోత్రం చెప్పండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని నమ్ముకున్నప్పుడు మా నాన్నగారు అన్నాడు, దేవుని నమ్ముకున్నప్పుడు బైబిల్ అప్పుడు ఎవరు లేరు. మా పన్నెండుపాలని దేవుని నమ్మనాడు ఎవరు లేరు. బాహ్యంగా బయట కూర్చుని బైబిల్ చదువుతున్నాడు. ఒక సహోదరుడు వచ్చి అన్నాడు, ఇదేంటి అన్నాడు. బైబిల్ అన్నాడు. నీకేగా దేవుడు దొరకలేదు, వీడే దొరికాడా నీకు అన్నాడు. కొంతకాలానికి ఆ అన్న వ్యక్తి ఏం చేశాడంటే, ఆడు భయంకరమైన పచ్చి తాగబోతాడు. పీతాని సీతారామయ్య పాత పేరు.
అన్న వ్యక్తి మారు మనసు పొంది వాత్సలు దేవుని బిడ్డ ఇంకా భూమి మీద బతికే ఉన్నాడు. అతడు నా ఆత్మీయ మొదటి కుమారుడు. స్తోత్రం చెప్పండమ్మా. ఇప్పుడు అంటాడా దేవునికి స్తుతి కలుగుగాక. ఏడు దేవుడు దొరకలేదా? మా నాన్నగారు అన్నాడు, దేవుడు నమ్ముకుంటే నమ్ముకో, అన్ని కలిసిపోయి ఉండాలన్నాడు. కుదరదా, సపరేట్గా ఉండాలి, దేవుని విధానంలో నడాలన్నాను అంతే. ప్రభుకు స్తోత్రం. దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాను కనుక దేవుడు నన్ను ఈవేళ దీవించాడు. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. నీవు నీ ఇంటి వారు, ఇక్కడ నోహు ఇంటి వారు లోకముతో కలవలేదు, ప్రత్యేకంగా ఉన్నారు కనుక గొప్ప రక్షణ పొందుకున్నారు. స్తోత్రం. చప్పట్లు దేవుని. కలిసిపోయారా? అపవిత్రమైన జనాంగంతో కలిసిపోయారా? వారి కట్టుబాట్లతో మిళితమైపోయారా? లేదో. ఈ తరము వారిలో నుండి ఏమైపోయారు? వేరైపోయారు కనుక రక్షణ అనే వాడు వారికి దొరికింది. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తరము చెడిపోయింది. ఏం తరం అంట? వ్యభిచారమును పాపం చేసే ఈ తరము వారిలో సంఘానికి, లోకానికి దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే హెచ్చరిక. నీవు పరలోకం చేరాలంటే 15వ కీర్తన సెపరేట్గా ఉండాలి. ఎట్లా ఉండాలి? 15వ కీర్తన మొదటి వచనం చదువు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? మై పరలోకంలో దేవుడితో ఉండాలంటే సామాన్యం కాదు. ఎవడు పడతాడు వెళ్ళిపోడు అక్కడికి. ఎవరు పడతాడు? ఎవరు వెళ్తారు? మారు మనసు పొందినవాడు, పరిశుద్ధపరచబడినవాడు, బాప్తిస్మం పొందినవాడు, భూమి మీద ప్రభువు కొరకు పరిశుద్ధంగా జీవించిన వారు మాత్రమే ఆయన గుడారములో అతిథిగా, ఆయనకు ప్రియమైన బిడ్డగా ఉంటాడు ఆయనతో పాటు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరు? ఎలాంటి వాళ్ళు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజము పలుకోడు. అలాంటి వాడే ఎక్కడ ఉంటాడు? పరలోకంలో దేవుని దగ్గర ఉంటాడండి. దేవుని దగ్గర ఉంటాడు. దేవుని దగ్గర ఉంటాడు. సామాన్యమా? హల్లెలూయా. నీవెంతో పరిశుద్ధుడవైతేనే కానీ, ప్రత్యేకించబడితేనే కానీ ఆ మహాదేవుని సన్నిధిలో ఆయన పాదస్థలంలో ఉండడానికి అర్హత దొరకదు. ప్రభువు స్తోత్రం. అందుకని భూమి మీద ఉంటుంది కానీ నీ పాత్ర, నీ జీవితం ఏమైపోవాలంటే పరిశుద్ధపరచబడి నీతిగా, భక్తిగా బ్రతకాలి. ఎట్లా బ్రతకాలి? నీతిగా, చెప్పండి మాట, భక్తిగా బ్రతకాలి. స్తోత్రాలు. నీతిని కోల్పోకూడదు, పరిశుద్ధతను కోల్పోకూడదు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని విడిచిపెట్టకూడదు. లోకాచారములను నీవు అనుసరించకుండా ఏం చేయాలండి? పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకాలి. దేవుని స్తోత్ర. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఈ తరము వారు ఎలా ఉన్నారట? వ్యభిచారమును పాపం చేస్తున్నారు. ఇంకొక దారం చూపిస్తున్నాను. ఇది సామెతలు. ఇందాక రిఫరెన్స్ ఇచ్చేసాను. 30 చదవండి. ఏమైనా ఇచ్చేయండి. సామెతలు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. ఏ తరం అంటే ఇది? అందరూ చెప్పండారా? ఏ తరం అంటే ఇది? ఇదో తరం ఉందా? ఏ తరం? కన్నులు నెత్తికి వచ్చిన తరం అంట. ఏ తరం అంటాయా? ఏమొచ్చినాయి అంటే వాళ్ళకి? కొంతమంది ఈ భాషలో కాకుండా ఇంకో మాటలో అంటారు, అడు కొమ్ములు వచ్చినాయి అంటారు. ఇక్కడ బైబిల్లో చెప్తుంది కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము. ఏ తరం అండి? అసలు కళ్ళు ఎక్కడ ఉండాలి మనుషుడికి? కళ్ళు ఎక్కడ ఉండాలి? దేవుడు ఎక్కడ పెట్టాడమ్మా? తలలో
ఇక్కడ చక్కగా మధ్యలో పెట్టాడు అనుకోండి, కాస్త ఇంచుమించు ఎక్కడ పెట్టాడు, స్ట్రైట్గా చూడడానికి. ఈ కళ్ళు ఇక్కడ ఉండడం కాకుండా ఇక్కడ ఉన్నాయి అనుకోండి, ఎక్కడ చూస్తాడు చెప్పండి, కిందకి ఎవరు చూడగలరు, పైకి. కళ్ళు నెత్తుకొచ్చినాయంటే అదే అర్థం. వీడికి ఎందుకు చూడట్లేదు, ఇంకా ఏం చూడలే, పాత విషయాలు జ్ఞాపకం రావట్లేదు, దేవుని స్థితి జ్ఞాపకం రావట్లేదు, కరువు దినాలు జ్ఞాపకం రావట్లేదు, చిన్నగా ఉండే పరిస్థితులు ఇతడు మరిచిపోయాడు. ఏమండి ఇది తినండి, మా ఇంటికాడ ఎలా ఉంటుందండి, అంతకుముందు గింజనీళ్ళు కూడా గతి దీనికి, ఇప్పుడు అంటాడు ఎంత ఫ్యాషన్ ఎలా పోసేస్తాడో తెలుసా. ఏమాయ్ లేరు అలాంటోళ్ళు, ఇది ఏ తరం అనాలి చెప్పండి, కన్నులు నెత్తికి వచ్చిన తరం, పాత సంగతులకు జ్ఞాపకం ఉండవండి. నాకు భయం లేదు, చాలాసార్లు చెబుతూ ఉంటాను, నేను యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు నాకు అరికాలకు చెప్పులు లేవమ్మా. నేను యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు నా తల్లిదండ్రులు బాగానే పెంచారు, వాళ్ళ దగ్గర నాకేం లోట్లేదు. సోడా తాగడానికి పని వేసి లేక నేను సువార్తకి వెళ్ళినప్పుడు దారి పక్కన కుళాయి నీళ్లు తాగేవాడిని తెలుసు. ఇప్పుడు అన్నీ ఇచ్చాడు దేవుడు, దేవుని కృప అన్నీ కలిగినాయని ఇప్పుడు కళ్ళు ఎక్కడ రాకూడదు, మాట్లాడేటండి. ఈ మర్చిపోయి ఏం చేస్తారంటే, ఏమండి మేము ఒకప్పుడు ఎలా వీడికి ఏడ్చింది, వీడి బతుకేమీ లేదు. అప్పుడండి మేము రాజభవనంలో, వీడి బతుకటి రాజభవనం, వీడి భవనం, ఏడాకులు గుడిసి కూడా లేదు వాడికి. ఇప్పుడు ఎంత డప్పాలు పోతాడు. అలాంటి మనల్ని నమ్మకూడదు. దేవుని స్తోత్రం. పుట్టింటికాడ ఆమెకి సరైన భోజనం ఉండదు. అత్తింటికి వచ్చిన తర్వాత ఏంటంటే మొగుడుతో టీ ఎట్టించుకుంటుంది. ఇది మంచం మీద దిక్కుండా అంటది, కాలు మీద కాలేసుకుని టీ పెట్టుకురా. ఎవరిని ఇదేం తరం అని చెప్పండి, మీరే చెప్పండి, ఏ తరం ఇది? అమ్మా బలహీనతగా ఉన్నప్పుడు భార్యకి టీ ఎక్కడం తప్పు కాదు. ఈ వారంలో అమ్మగారు జ్వరం వచ్చిందండి, అమ్మా ఏమనుకోకండి ఇలాగన్నానని కాళ్ళు నొక్కాను, తప్పేముంది ఏంటి, తప్పేముంది, నూనె రాశాను, చెయ్యాలి, మన బాధ్యత అది వేరు. నన్ను నూనె రాస్తావు, బాగున్నప్పుడు ఏమంటే ఎలా ఉంటుంది, బాగా ఉందనుకోండి, ఆరోగ్యంగా ఉందనుకోండి, చక్కగా ఉందనుకోండి, ఏ పెట్టుకురండి రండి అని కూడా రాదు ఇలాగే. ఇప్పుడు టీవీలో వచ్చిన తర్వాత ఇంక చెప్పక్కర్లేదు మీకు. ఈ సీరియల్లో పడిపోయి, సినిమాల్లో పడిపోయి, ఎక్కడి నుంచో వాడు కష్టపడి చెమటలు కక్కేసి వస్తాడా, చల్లని నీళ్ళ గ్లాస్తో ఎదురెళ్ళడం మానేసి టీ పెట్టుకు తిను. ఇదేం తరం, ఇదేం తరం అంట చెప్పండి, మీరే చెప్పండి. కన్నులు నెత్తికి నాతో చెప్పిస్తారు, మీరు అనలేరా? హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాటే కదా ఏదమ్మా, బైబిల్లో పూర్వకాలపు స్త్రీలు దేవుని నమ్ముకున్న వాళ్ళే కాకుండా దేవుని నమ్మని స్త్రీలు కూడా ఎంత గడగడలాడేవారు తెలుసా? ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారండి, లేరా? ఉన్నారు. కానీ ఇప్పుడు సమాజమే బాగా ఏది కందులు ఎత్తుకొచ్చినటువంటి తరం. ఎంత ఎందుకు పెట్టలేడు, కట్నోటుకు వచ్చారు కదా. హల్లెలూయా. భార్యాభర్తలు ఇద్దరు ప్రేమ కలిగి ఉండాలి, ఇద్దరు కూడా ఒకరికొకరు సహకారం చేసుకోవాలి.
ఒకడు సుఖ దుఃఖాల్లో ఒకడు తప్పకుండా పారిభాగస్తులు అవ్వాలి. అలాగే భర్త కూడా ఎలా ఉండాలి? భార్యను ఏం చేయాలి? బైబిల్ చెబుతున్నది, తనను వలె తన భార్యను, తన శరీరము వలె తన భార్యను ఏం చేయాలట? ప్రేమించమని ఉంది వాక్యం. తన శరీరాన్ని ఏమన్నా బాధ పెట్టుకుంటాడు? ఎవడన్నా పెట్టుకోడు. తన శరీరాన్ని గాయపరుచుకుంటాడా? భార్యను బాగా చూసుకోవడం మంచి పనే. హల్లెలూయా చెప్పండారా? హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయం. సరే, చాలా మాటలు ఉన్నాయి. ఇక్కడ ఏముందమ్మా? కందులు నెత్తికి వచ్చిన వారి ఈ తరానికి తీర్పు లేదా? ఈ తరానికి తీర్పు లేదా? ఆ తరమును చూసి దేవుడు ఏమన్నా ఆనందిస్తాడా? అంటే ఇప్పుడు నోహు కాలములో దానికంటే ముందు అబ్రహాము కాలములో అబ్రహాముతో పాటు వెళ్ళాడట. ఎవరండి? లోతు కాలంలో ఏం జరిగింది? భయంకర వ్యభిచారం. లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉంటే ఆ పట్టణాలు అగ్నితో నాశనం చేసేస్తానని అబ్రహాంతో దేవుడు చెబితే పరలోకానికి దేవదూతలు వచ్చి ఒక సాయంకాలపు వేళ లోతును ఆయన కుటుంబాన్ని బలవంతంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆ రాత్రి అక్కడే ఉండవలసి వచ్చిందండి వాళ్ళు. అమ్మాయి, ఆ రాత్రి అక్కడే ఉండవలసి వచ్చింది. ఉండవలసి వస్తే కరెంటు దిగలేదు. ఆ రాత్రి అక్కడే ఉండవలసి వస్తే ఆ ఊరి ప్రజలు, సొదొమ ప్రజలు ఏం చేశారు తెలిసిన? వాళ్ళు స్త్రీలు అనుకునండి ఎవరి దగ్గరికి? లోతు దగ్గరికి వచ్చారు. ఒక చరణమా కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసునాథా, రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసునాథా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? ఆమేన్ హల్లెలూయా. ఏమన్నాడు? లోతు కుటుంబం, లోతు దగ్గరికి దేవదూతలు వచ్చారు. ఆ గ్రామ ప్రజలు వచ్చి అడుగుతున్నారు లోతును, ఈ రాత్రి వాళ్ళతో మేము పాపం చేయాలి, మా దగ్గర పంపండి అంటున్నారు. లోతు అంటాడు, ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు, వీళ్ళని మీ దగ్గరికి పంపడం భావ్యం కాదు, నా కుమార్తెలు ఉన్నారు వాళ్ళు పంపిస్తానంటాడు. కాదు, ఎక్కడి నుంచో వచ్చి మాకు తీర్పు చెబుతావు నువ్వు, వాళ్ళనే పంపించు అంటారు. అది దేవదూతల సంగతి తెలియదు. ఆ రాత్రి వాళ్ళకి గుడ్డితనం కలుగజేశాడు ఆ గ్రామస్తులకు. అంటే అక్కడ ఎంత పాపము పెరిగిపోయిందో దాన్ని బట్టి చూడండి. సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకాలు, అగ్ని వర్షము కురిసి ఎందుకు నాశనం అయ్యాయంటే ఆ తరము చెడిపోయిన తరం. ఏ తరమమ్మా? ఎందుకు కురిపించాడు దేవుడు? ఊరికే కురిపించాడా? ఎందుకు వచ్చిందంట తీర్పు? నీతిమంతుడైన లోతును తప్పించడానికి కొంచెం టైం ఇచ్చాడు దేవుడు అండి. ప్రభు అయిన యేసు రాకడ దినాల్లో ఉన్నాం. సంఘం ఎత్తబడబోతుంది. నీతిమంతులు, పరిశుద్ధులు, రక్షణ పొందిన వారు, మార్మనస్సు పొందిన వారు, ఈ లోకానికి దేవుడు ఆయన రాకడకు ముందు వారిని ఏం చేస్తాడు? వేరు చేసేసి మధ్యాకాశానికి తీసుకెళ్తాడండి.
ఆ తర్వాత భయంకరమైన తీర్పులు ఉన్నాయి. భయంకరమైన తీర్పులు ఉన్నాయి. సామాన్య విషయం కాదు అది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా మా కదా. అందుకనే లోతు కాలములో దేవుని తీర్పు కుమ్మరించబడిందండి. 4 పట్టణాలు ఉంది అక్కడ వాక్యం. సొదొమ గొమొర్ర ఆద్మ ఈ 4 పట్టణాలు అగ్ని గంధకాలతో నాశనం అయ్యాయి. కానీ నీతిమంతుడైన లోతును మాత్రం, ఆయన కుటుంబాన్ని మాత్రం దేవుడు బయటికి తీసుకొచ్చాడు. నీవు నీతిమంతుడు అయితే, పరిశుద్ధుడు అయితే, ఈ లోక పాపాలు నీ మీదకి రాకుండా ఉండాలంటే నీవు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించు. ప్రకటన చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము ఊరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదను నేను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. తల్లి, దాని పాపములలో పాలివారు కాకూడనట్లు నేను చాలాసార్లు చూపించాను వాక్యాన్ని మీకు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రకటనలోనే కదా. ఉచ్చారణ ఎత్తాయి. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగు చెప్పగా వింటిని. ఏమని? నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తించకుండానట్లును దానిని విడిచిరండి. తర్వాత దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసి అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడే. అంటే ఇక్కడ ఓ మాట ఏమన్నాడు? దాని పాపములలో పాలివారు కాకుండానట్లు దానిని విడిచిరండి. దేనిని విడిచి రావాలి? ఈ లోకములో నుండి, లోకాచారముల నుండి ఏమవ్వాలి? విడిచి మనం ప్రభు కొరకు రావాలి. ప్రభు కొరకు దేవునికి స్తోత్రాలు. సరే, ఇక్కడ ఎన్ని తరాలు చెప్పానమ్మా? మొదటిది ఏంటి? నోహు తరం, చెడిపోయిన తరం. రెండవది ఏంటి? వ్యభిచారమును పాపము చేసే తరం. మూడవది ఏంటి? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. సరే, తర్వాత ఇంకొక తరం ఉంది. అదేంటి? విశ్వాసము లేని తరం. ఏం తరం? చెప్పండి. మేలు పొందుతారు, మేలు పొందినంతసేపే బాగుంటారు. ఆ తర్వాత కొంతమంది పిల్లలు ఉన్నారు. ఎట్టున్నారు? కన్నారా, పెంచారా? కని పెంచడం, పెద్ద చేయడం, ఒక స్థితిలో పెట్టడం ఎంత గొప్ప సంగతి. నేను ఎవరి గురించి విన్నానండి ఒక చోట. వాళ్ళు కని పెంచి చదివించి ఉద్యోగస్తుడిగా చేస్తే వాళ్ళ తండ్రి ఆ కొడుకును చూడడానికి గబ్బడి ఆశతో వెళ్ళాడంట. ఈడేమో వ్యవసాయకుడు అండి పాపం. వాళ్ళ బాబు ఈ వ్యవసాయకుడికి ఏంటంటే ఇది పంచగట్టైన కట్టుకుంటాడు, నిక్కర్లను వేసుకుని ఊరికి వరకు. అదే కదండి.
పెద్ద స్పోక్గా ఉంటాడా? ప్యాంటు షర్ట్ వేసి టక్ చేసి ఇలా ఉంటాడా? వ్యవసాయం ఏంటంటే ఈయన వెళ్తే ఏంటండి అక్కడ తిరుగుతూ ఉంటే ఎవరో వచ్చారన్న ఆయన స్నేహితులు. ఈయన ఎవరు అన్నారంట? మా పాలేరుడు అన్నాడంట. ఎవడా? ఎవరిని? ఈయన ఎంతో ఏం చేసాడు ఈ కొడుకుని? ఇది ఎలా కుర్చీలో కూర్చున్నాడంటే, ప్యాంటు షర్ట్ వేసుకున్నాడంటే, మంచి స్థితిలో ఉన్నాడంటే కారుకులు ఎవరండి? వాళ్ళ కష్టార్జితం కదా, వాళ్ళ ప్రయాస కదా, వాళ్ళ సమర్పణ కదా. నేను బేవూరులో కొన్ని కుటుంబాలు ఉన్నాయి మన విశ్వాసులు, వాళ్ళు పిల్లల్ని ఎంత ప్రేమతో పెంచారు. కొంతమంది పిల్లలు ఉన్నారు బీటెక్లు చేశారు, ఎంటెక్లు చేశారు, ఈ యొక్క బ్యాంకు మేనేజర్లు అయ్యారు. దానికి కారణం ఆ తల్లిదండ్రులు వారి కష్టార్జితం అంతా వాళ్ళ మీద పోసి చదివించారండి. నేను ఒక అమ్మాయి గురించి పెళ్లి సంబంధం చూస్తుంటే నేను కొన్ని సంబంధాలు తీసుకెళ్తాను. అయ్యగారు ఇలాంటి చైనా నా కుమార్తెను ఎలా చూడాలో తెలుసా? గెజిటెడ్ ఆఫీసర్ అయి ఉండాలన్న ఆల్రెడీ అలాగే చేశాడండి. వాడు గెజిటెడ్ ఆఫీసర్లు అయ్యారంటే కారణం ఆ తల్లిదండ్రుల ప్రేమ. చెప్పండి, ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమ, త్యాగం. వాళ్ళ స్వార్థం చూసుకోకుండా వాళ్ళు పెంచారండి. అలాంటోడు ఆ తల్లి తండ్రి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు పాలేరుడు అంటే ఎలా ఉంటుందంటారు? మీరు ఎలా అనిపించారో నాకు తెలియదు, కానీ నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది వెళ్ళటం లేదని అనుకోకండి, వెళ్తున్నాను. ఆడపిల్లల ఇంటికి అసలు వెళ్ళకూడదు అనిపిస్తుంది ఒక్కోసారి. నీ ఎదురుగుండా కానీ నీ అల్లుడు నీ కూతురు తిడితే ఎలా ఉంటుందమ్మా? అనుభవించడం గుర్తుంది కదా. ఎలకుండా ఉండలేవు, అనుభవించడం తెలుస్తుంది. అది ఎడ తెలుస్తుందండి? ప్రభు స్తోత్రం, హల్లెలూయా. సరే, కొడుకులు ఉన్నారు, అందరు కొడుకులు ఒక రకంగా ఉన్నారంటలేదులేండి, ఉన్నారు మంచి చాలా బాగా చూసే వాళ్ళు ఉన్నారు. మా సరోజనం పిల్లలు ఉన్నారనుకోండి, చాలా బాగా చూసుకుంటారు, నెంబర్ ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ పిల్లలకు కూడా చెబుతారు, నాయనమ్మ బాగా చూడండి, నాయనమ్మ బాగా చూడండి అంటే. మరి కొందరు ఉన్నారు, ముసలిదే కదా, ఎందుకు అరుతుందా, ఇది మంచిది కావాలని ఎందుకు ఆగేసింది, ఆకలి వేసిందని కొంత ముద్దెట్టంటారు అంటది. ముద్దెట్టమని దగ్గర ఉండాలా ముసలిదానికి? అంటే నీతో పాటు నువ్వు తినేదాకా ఉంటుందా? ఎందుకే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే, సంపాదించిన పిల్లలు తల్లిదండ్రులు ఏం సంపాదించకపోతే ఆ పిల్లలు చాలా బాగా చూసేవాళ్ళు ఉన్నారు. సంపాదించడం తప్పు అని అంటలే, నేను చూసిన ఎరిగిన మట్టుకు చెబుతున్నాను. సంపాదించారే, ఈ సంపాదన కాదండి. నిన్నే ఒక కేసు ఎవరు అంటున్నారు ఇలాగలాగా, సంపాదించిన వీళ్ళతో పాపం అయిపోయింది. ఇప్పుడు ఏంటి, వీళ్ళు ఎప్పుడు చస్తారా, పంచుకు తినేద్దామని చూస్తున్నారు. ఎప్పుడు చస్తారా, పంచుకు తినేది. చచ్చినండి వీళ్ళు కొంచెం ముసలు అయిపోయారు, బలహీనం అయ్యారు. వాళ్ళు ఏమైనా మంచిలు తాగుతున్నారా, లేదా ముద్ద తింటున్నారా, సరైన వస్తువులు కట్టుకుంటున్నారా అని చూడటం లేదండి. ఎప్పుడు చస్తారు, ఎప్పుడు పంచుకుందాం అనుకుంటున్నారు. ఈలో ఈ పిల్లలు ఏం తరం అనాలి ఇప్పుడు చెప్పండి మీరు? విశ్వాసము లేని తరం ఇది. ఏ తరం? నిజంగా ప్రేమగా చూస్తున్నారా తల్లిదండ్రులను? తల్లిదండ్రుల మీద రాజకీయాలు వీళ్ళకి. వీళ్ళు పిల్లలా జల్లని ఎందుకన్నానంటే, జల్లకు ముళ్ళు ఉంటాయి, పట్టుకున్న పొడుతూ ఉంటుంది. పొడుతువే కొంతమంది పొడుతువే. ఏ పొడుతు?
ఈ అమ్మబాబు ఏం చెప్పుకుంటారు వీళ్ళు పిల్లలు పుడుతూ ఉంటేనే కొంతమంది చెప్పుకుంటారు, దిక్కున్నారు, చెప్పుకోలేరు, చాలా కష్టం. వీళ్ళు నిజమైన పిల్లలు కాదు. ఈ తరం ఎలాంటి తరం అనాలి? విశ్వాసం లేని తరం. మంచిగా ఉండాలని పెంచావు, వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, గౌరవంగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి, ఆదరించాలి. వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు సంపాదించుకోవడం కాదు, పిల్లలు ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, ముందు ప్రేమగా చూడాలి. అలా తినగా మిగిలితే నీవు తినాలి తప్ప, లేక తినడానికి నీవు అర్హుడు కాదు, తినడానికి అర్హుడు కాదు. ఆమేన్. తల్లిదండ్రులను బట్టి దానిని బట్టి నీవి ఏది ఆశించకూడదు. నిజం చనిపోయేదాకా నా ప్రిన్సిపల్. స్తోత్రం చెప్పండి. రాష్ట్రం గారు వాళ్ళకి ఎకరం పొలం ఇచ్చారు పెళ్లి కాలంలో. ఇంకా బోళ్ళంత ఆస్తి రావాలి, 50 లక్షల ఆస్తి రావాలి. మీది అమ్మకి వెళ్ళిపోమన్నారు మా అత్తగారు, మా అమ్మగారు. అమ్మకి వెళ్ళం, మీరు ఉన్నంతకాలం పండించుకు తినండి, ఆ తర్వాత అట్టుకు వెళ్తాం. అసలు మొత్తానికి ఏం రాలేదు, రెండు మొత్తానికి ఏం రాలేదు, మధ్యలో తినేసారు. రాష్ట్రం గారు బాధపడ్డారు. దేవుడు మనకున్నాడు, దేవుని సేవ ఉంది మనకి, అంతకంటే ఎక్కువగా దేవుడు మనకి ఇస్తాడు, దాని గురించి బాధపడదు అని చెప్పారంటే. పనికిరాని ఏదో కాగితం రాసి పంపించేశారు, మోసం చేసి. వాళ్ళు చిన్న కాగితం పెట్టుకుని నా ముందు పెట్టి కర్ణాటకలో రాశారు, కన్నడలో చూపించారు, ఎందుకు పని చేయాలి, ఆవిడ ఎదుర్కొండా అగ్గిపుల్లేసి కాల్ చేశాను ఆ కాగితాలు. అందుకని ఇప్పుడు ఏమిటి ప్రేమగా చూడడం మానలేదు. దేవునికి స్తోత్రం. అది శాశ్వతం కాదు. మన నీతి, మన భక్తి సరైనదైతే దేవుడు మనకి ఇస్తాడు, దేవుడు మనకి ఇస్తాడు. తల్లిదండ్రులు ఇస్తే పుచ్చుకోవద్దని నేను అనట్లేదు, కానీ వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఏం చేయాలమ్మా? మాట్లాడబెట్టమ్మా, మా మీరమ్మ. కానీ పిల్లలు ఎలా ఉన్నారు? ముందే వీళ్ళకి సమాధికి కట్టేసండి, ఏ జరగల్లో పీకు తింటారు. ఈ తరము ఏ తరము? విశ్వాసము లేని తరం. మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా పెంచారు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా తల్లిదండ్రులు కదా. నేను చచ్చేదాకా మా గురు ఉండాలి, ఏముండాలి? చచ్చేదాకా విశ్వాసం ఉండాలి. పిల్లలు అలాంటి పిల్లలు కాకపోతే ఆ పిల్లలు ఏం చేస్తాయంట? సామెతల గ్రంథంలో ఉంది, సామెతల గ్రంథంలో ఉంది చూడండి, ఆఖరి అధ్యాయం సామెతల గ్రంథంలో. ఇందాక చదివారు కదా, అక్కడే ఎక్కడ రిఫరెన్స్ చెప్పు. 17 వచ్చిన 30-17. తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాని తినును. కొంతమంది తల్లిదండ్రులు వేదన పరిచేవాడు, గాయపరిచేవాడు. ఈ పిల్లలు ఎలాంటి పిల్లలు అనమాట? ఎలాంటి పిల్లలు అంటే విశ్వాసము లేని తరం. అది ఏ తరం చెప్పండి? విశ్వాసము లేని తరము. అర్థమైందండి? ఈ తరం నేను చెప్పాను ముందే, ఈ తరం ఎలాంటిదో ఒకసారి మనం చూసాం. దేవుని ఆత్మ మనకి ఇచ్చాడు. మనము అందుకని అంటాడు, నీతిని భక్తిని ఏం చేసుకోవాలని కాపాడుకుంటే ఈ లోకం మనకు శాశ్వతం కాదు, పరలోకమే మనకు శాశ్వతం. కనుక దేవుని దగ్గరికి వెళ్ళాలి. కనుక పిల్లరా, దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం, దేవుని మార్గంలో నడుచుకుందాం, దేవునికి ఇష్టలుగా జీవించడానికి మన జీవితాలు దేవునికి సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక భోగభాగ్యాలు శాశ్వతం కాదు, పరలోకమే మనకు శాశ్వతం. అక్కడే నిత్యానందం. పిల్లరా, ఆ నిత్య జీవంలో ప్రవేశించినట్లు
నీతిని కాపాడుకుందాం, భక్తిని కాపాడుకుందాం, పరిశుద్ధతను కాపాడుకుందాం, దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం. ఈ తరములో నుండి మనం ఏమవ్వాలి? ప్రత్యేకంగా ఉందాం. మోకరించండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు, నిన్ను తట్టాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ తరము సరైనది కాదు. ఈ తరం ఎలాంటిదట? చెడిపోయిన తరం. ఈ తరం ఎలాంటిది? వ్యభిచారమును పాపము చేసేవారు. ఈ తరం ఎలాంటిది అంటే కన్నులు నెత్తికి వచ్చిన తరం. ఈ తరం ఎలాంటిదని దేవుని ఆత్మ మనకు చెప్పారంటే విశ్వాసము లేని తరం. విశ్వాసము లేని తరం. ఎన్నో విషయాలు ఇంకా చెప్పవలసిన సమయం. కళ్ళు మూయాలి. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు నేను దేవునిలోకి నడిపించాను, రక్షణ భాగ్యాన్ని లోకి నడిపించాను. ఆత్మీయ తల్లిదండ్రులను గౌరవించొద్దా? ప్రేమించొద్దా? వారితో ఉండొద్దా? రోజుకో సంఘాన్ని మారుస్తావా? నీవు ఒక విశ్వాసమేనా? ఈ తరము వారి వలె ఉండడానికి వీలు. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, సహవాసంలో నిలకడగా ఉండాలి. దేవునికి స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి నాయనా. ప్రార్థించనన్నా, ప్రార్థించనన్నా. దేవుని ఆత్మ మనల్ని దర్శించారు, దేవుని ఆత్మ మనతో మాట్లాడారు. తండ్రి, ఇటువంటి వాక్యానికి మీరు నేను గడిపి మీ కృప కలిగించి స్తుతి 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 నాయన, స్తుతి నాయన. ఈ తరము వారికి వేరుగా ఉండడానికి మమ్మల్ని బలపరచండి, పరిశుద్ధంగా ఉండడానికి బలపరచండి. విశ్వాసము లేని వారముగా కాక విశ్వాసము కలిగిన వారిగా మేము ఉన్నట్లు మమ్మల్ని బలపరచండి. ఎవరికి వాళ్ళు ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అలాగే ఆత్మ సంబంధంగా మనల్ని రక్షణలోకి నడిపించిన, రక్షణ భాగ్యం ఇచ్చిన దైవజనులు, మన ఆత్మీయంగా పెంచిన దైవజనులు, మనకు ఆత్మీయ తల్లిదండ్రులు, వారి ఎడలను విశ్వాసం కలిగించవచ్చు. ఈ వాక్యం కొరకు, ఈ వాక్యము ఫలించుట కొరకు ఎవరైనా ఇద్దరు బిడ్డలు ముందుకొచ్చి ప్రార్థించండి. స్త్రీలలో ఒకరు, పురుషులలో ఒకరు ప్రార్థన చేయండి. స్తుతి 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 నాయనా, స్తుతి నాయనా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. రాసుకునేది ఓ హల్లెలూయా. స్త్రీలలో ఒకరు ప్రార్థన చేయండి అమ్మా. సరే. స్తోత్రం 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 పరిశుద్ధుల పరమ తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు వందనాలు ప్రభు. అయా ఇదిగో తండ్రి అయా గడిచిన అయా ప్రభు నన్న వారం అంతా కూడా ఎంతగానో కాచి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో ప్రభు ఆదివారం సమయంలో ప్రభా ఎంతవరకు కొననైనా అయా ఉదయకాలం నుండి జరిగిన ప్రతి ఒక్క విషయంలో మీరు తోడై ఉన్నందుకే నీకు వందనాలు ప్రభా. అయా ఇదిగో నీ దాసుని పెట్టుకుని ప్రభా అయా ప్రభు ఇదిగో స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలో ప్రభు, ఏ విధంగా ప్రభా అయా మూర్ఖులకు ప్రభు వేరే ప్రభు రక్షణ పొందాలో ప్రభా, ఈ లోకానికి ప్రభు ఏ విధంగా మేము వేరే జీవించాలో ప్రభా అయా గూఢమైన సంగతులను ప్రభు నీ దాసుల ద్వారా ప్రభా అయా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు. ఇదిగో